హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఏపీ 8th క్లాస్ మ్యాథ్స్ సేమ్ యాజ్ సిబిఎస్ఈ 8th క్లాస్ మ్యాథ్స్, ఎందుకంటే రెండు బుక్స్ కూడా సేమ్ ఉన్నాయి. చాప్టర్ 2 పవర్ ప్లే, ఫిగర్ ఇట్ అవుట్ 2.2 ఏపీ టెక్స్ట్ బుక్లో ఫిగర్ ఇట్ అవుట్ 2.2 నెంబర్ ఉంది. ఇక్కడ 2.1 ఆల్రెడీ అప్లోడ్ చేసినాను. మీరు ఒకవేళ ఇంతవరకు చూడకుండా అది ఫస్ట్ చూడండి, ఆ తర్వాత ఫిగర్ ఇట్ అవుట్ 2.2 యూ కెన్ సీ. అయితే ఫిగర్ ఇట్ అవుట్ 2.2లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సేమ్ ఇదే ఏపీ టెక్స్ట్ బుక్, సిబిఎస్ఈ కూడా ఉన్నది. పేజ్ నెంబర్ 44. సిబిఎస్ఈలో 2.2 అని ఇక్కడ ఇట్లా పేజ్ నెంబర్ నుంచి చూడాలి మనం. 2.2 సేమ్ క్వశ్చన్స్, సిబిఎస్ఈ 8th క్లాస్. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. ఫిగర్ ఇట్ అవుట్ 2.2. ఫైండ్ అవుట్ ద యూనిట్స్ డిజిట్ ఇన్ ద వాల్యూ ఆఫ్ 2 power 224 divided by 4 power 32. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 2 power 224 ని డివైడ్ చేసినాం అనుకోండి, 4 power 32 ఏ నంబర్ వస్తుందో దాంట్లో చివరి నెంబర్ యూనిట్స్ ప్లస్ యూనిట్ డిజిట్ అంటే వన్స్ పొజిషన్లో వచ్చే నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 124 ఉన్నది, ఈ 4ని ఏమంటారు? యూనిట్ డిజిట్ అని అంటారు. అయితే ముందు మనం ఏం చేసుకోవాలంటే 2 power 224 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉన్నది, ఇక్కడేమో బేస్ 4 ఉన్నది. ఈ బేస్ 4ని కూడా బేస్ 2లో కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు మనం సింప్లిఫై చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏం రాద్దాం ఇక్కడ, నెక్స్ట్ స్టెప్ 2 power 224 డివైడెడ్ బై ఈ 4ని ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ రాయొచ్చు కదా. 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ అంటే 2 into 2 4 కదా. అయితే 4ని 2 స్క్వేర్ అనేది రాద్దాం, పైన పవర్ ఏముంటుంది? 30. అయితే నెక్స్ట్ స్టెప్లో 2 power 224 డివైడెడ్ బై పవర్కి పవర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఫార్ములా ఏమున్నది ఇక్కడ? ఏ పవర్ ఎక్స్ హోల్ పవర్ వై, అంటే పవర్కి పవర్ ఉన్నప్పుడు ఎక్స్ ఇంటూ వై అవుతుంది. ఏ పవర్ ఎక్స్ ఇంటూ వై అంటే ఎక్స్ వై అవుతుంది. క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఎక్స్ ఇంటూ వై అని ఇలా కూడా అర్థం చేసుకో, ఎక్స్ మల్టిప్లైడ్ బై వై. అయితే ఇక్కడ కూడా పవర్కి పవర్ ఉన్నది, అయితే ఏమవుతుంది? 2 power 2 multiplied by 32. ఈ ఫార్ములా ఉంది, మీరు గుర్తుపెట్టు. అయితే 2 power 2 multiplied by 2 ఎంత? 32. 2 power 32 multiplied by 2 ఎంత? 64. అయితే ఇప్పుడు మనకి బేస్ సేమ్ ఉన్నదిగా, 2 లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ కూడా 2 ఉన్నది. అయితే ఇంకో ఫార్ములా ఉన్నది మనకు, ఏ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఏ పవర్ వై. అయితే బేస్ సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏ పవర్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఇది కూడా ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ ఇక్కడ? 2 power 224 మైనస్ 64. అయితే ఇప్పుడు మైనస్ చేయండి, 224 మైనస్ 64 అంటే 440. 2 power 160 అవుతుంది. 2 power 160 అయితే అయింది. అయితే ఇప్పుడు 2 power 160 వాల్యూ తెలుసుకోవాలి, ఆ తర్వాత యూనిట్స్ డిజిట్లో వచ్చేది ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 power 1 ఎంత? 2. 2 power 2 ఎంత? 4. 2 power 3 ఎంత? 2 multiplied by 2 multiplied by 2 అంటే 3 సార్లు 2 మల్టిప్లై చేయాలి, 8. 2 power 4 ఎంత? 16. ఎలా వచ్చింది? 2ని 4 సార్లు మల్టిప్లై చేయండి, వచ్చేది 16. 2 power 5, 2ని 5 సార్లు చేయండి, 2 into 2 into 2 into 2 into 2 32. 2 power 6 64. అలాగే ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ చేస్తాను. 2 power 7 ఎంత? 128. అంటే 2 into 2 into 2 7 times. 2 power 8 ఎంత? 256 అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, అది ఏంటంటే 2 power
1 ఎంత వచ్చింది, 2 వచ్చింది, 4 వచ్చింది, 8 వచ్చింది, 6 వచ్చింది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2, 4, 8, 6 యూనిట్స్ ప్లేస్లో ఫస్ట్ 4 డిజిట్స్కి. మిగతా 4కి ఏమేమి వచ్చింది, 2, 4, 8, 6. అంటే 2, 4, 8, 6, 2, 4, 8, 6 ఇలా కంటిన్యూ అవుతుందండి. 2, 4, 8, 6, 2, 4, 8, 6 ఇలా మళ్ళీ కంటిన్యూ రిపీట్ అవుతుంది. పవర్స్ ఇలా రిపీట్ యూనిట్ ప్లేస్లో ఇలా 2, 4, 8, 6 ప్రతి 4 నంబర్స్కి రిపీట్ అవుతుంది. మళ్ళీ 2, 4, 8, 6. అయితే 2 పవర్ 160ని అయితే ఇప్పుడు 2 పవర్ 160 వాల్యూ తెలుసుకోవాలంటే 2 మల్టిప్లైడ్ బై 2 ఇలా 160 టైమ్స్ అంటే చాలా పెద్ద నెంబర్ అవుతుంది. అది పాసిబుల్ కాదు. అందుకోరానికి ఒక ప్యాటర్న్ ఏం తెలిసిందంటే ఫస్ట్ 4 నంబర్స్ పవర్ 2 పవర్ నెంబర్ 2486 వస్తాయి, మళ్ళీ 2486 వస్తాయి, ఇలా కంటిన్యూ అవుతాయి. అయితే 2 పవర్ 160 కూడా ఇప్పుడు 164 నుంచి డివైడ్ చేస్తే 160 డివైడెడ్ బై 4 అంటే ఎంత, 40. అంటే ఇలా 40 టైమ్స్ రాయండి. 2486, 2486, 2486. అయితే 40th టర్మ్ 40వ టర్మ్ ఏమవుతుంది, ఇది టర్మ్ రైట్. 4th టర్మ్ ఏమో ఇదేమో 4వ టర్మ్, మళ్ళీ 8th టర్మ్, మళ్ళీ 12th టర్మ్ కూడా మనకి 6 వస్తుంది. అలాగే కంటిన్యూ చేస్తే 40th టర్మ్ కూడా మనకి ఏమొస్తుంది, 6 వస్తుంది. అయితే 2 పవర్ 160లో యూనిట్స్ డిజిట్ ఏమొస్తుంది, మనకి 6 వస్తుంది. యూనిట్స్ డిజిట్ ఈజ్ 6. ఇది మన ఆన్సర్. క్లియర్? అయితే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ 4 టర్మ్స్, ఫస్ట్ 4 పవర్స్ 2486, నెక్స్ట్ 4 2486, మళ్ళీ 4 2486, మళ్ళీ 4 2486. అయితే 4th 8th 12 4 టేబుల్ అనుకోండి. 4, 8, 12, 6 ఇవన్నీ 6 6 6 అని వస్తుంది. అయితే 2 పవర్ 160 కూడా 4 టేబుల్ అని వస్తుంది కదా. 4 నుంచి డివైడ్ చేస్తే 48. ఇలానే కంటిన్యూ 40 టైమ్స్ వస్తే వచ్చేది మన 6. అందుకోడానికి యూనిట్స్ డిజిట్ ఏమవుతుంది, ఇక్కడ 6 వస్తుంది. అదే మన ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, దెర్ ఆర్ 5 బాటిల్స్ ఇన్ ఏ కంటైనర్. 5 బాటిల్స్ ఇన్ ఏ కంటైనర్. అయితే ఒక కంటైనర్ ఉన్నది. ఇక్కడ కంటైనర్ అంటే ఒక బాక్స్ లాగా అనుకోండి. దీంట్లో ఎన్ని బాటిల్స్ ఉన్నాయి, 5 బాటిల్స్. 1, 2, 3, 4, 5. ఇది ఒక కంటైనర్, దీనిలో 5 బాటిల్స్ ఉన్నాయి. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు ఏ న్యూ కంటైనర్ ఈజ్ బాట్. ఇది ఫస్ట్ డే, ఇదేమో ఫస్ట్ డే. ఎన్ని ఉన్నాయి, 5 బాటిల్స్ ఉన్నాయి. సెకండ్ డేలో ఇంకోటి యాడ్ అవుతుంది, ఇంకా 5 వస్తాయి మనకు. అయితే సెకండ్ డే, ఎవ్రీ డే న్యూ కంటైనర్ ఈజ్ బాట్ ఇన్. హౌ మెనీ బాటిల్స్ వుడ్ బి దేర్ ఆఫ్టర్ 40 days. అయితే ఫస్ట్ డే ఎన్ని బాటిల్స్ ఉన్నాయి మనకు, 5 బాటిల్స్ ఉన్నాయి. సెకండ్ డే ఎన్ని బాటిల్స్ ఉన్నాయి, 5 into 2 అంటే 10 బాటిల్స్ ఉంటాయి. అదే థర్డ్ డే అయితే 5 into 3 15 బాటిల్స్ ఉంటాయి. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ 40 days తర్వాత ఎన్ని బాటిల్స్ ఉన్నాయి. అందుకని స్టెప్స్ ఏం రాయాలంటే ఇక్కడ సొల్యూషన్. ఫస్ట్ డే 5 bottles. Second day 5 into 2 10 bottles. Third day 5 into 15 bottles. అయితే 40 days తర్వాత ఇలాగే కంటిన్యూ అన్ని రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ 40 days ఫస్ట్ డే అంటే 5 into 1, ఇది 5 into 1. సెకండ్ డే అంటే 5 into 2. థర్డ్ డే అంటే 5 into 3. అలాగే కంటిన్యూ చేస్తే 40 days అంటే 5 multiplied by 40 బాటిల్స్ కదా. 5 multiplied 40 అంటే 200 బాటిల్స్ ఉంటాడు. హౌ మెనీ బాటిల్స్ వుడ్ బి దేర్ ఆఫ్టర్ 40 days అంటే 200 బాటిల్స్. ఇది ఆన్సర్. 200ని ఒకవేళ ఎక్స్పోనెంట్ పవర్ ఫామ్ లో రాయాలంటే ఇలా కూడా రాయొచ్చు. 2 into 100 అంటే 2 into 10 square బాటిల్స్.
హౌ మెనీ బాటిల్స్ అంటే 200 బాటిల్స్. ఇదే మన ఆన్సర్. ఒకవేళ పవర్ ఫార్ములా చూపెట్టాలంటే ఇలా కూడా రాయొచ్చు. ఇదే మన ఆన్సర్. Question number 3. Write the given number as the product of 2 or more powers. ఈ ఇచ్చిన నెంబర్కి ప్రోడక్ట్ ఆఫ్ 2 or more పవర్స్లో రాయాలి. అయితే ఇన్ 3 different ways, 3 రకాలుగా రాయాలి. ద పవర్స్ క్యాన్ బి ఎనీ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ప్లస్ నెంబర్స్ కూడా ఉంటాయి, దీనిలో మైనస్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇంటీజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ -3, -2, -1, 0, 1, 2 ఇవి ఇంటీజర్స్, రైట్. అయితే సొల్యూషన్ ఫస్ట్ ఇది రాద్దాం. ఇక్కడ 64 పవర్ 3. 64 పవర్ 3 సింపుల్గా రాయాలంటే 64 పవర్ 2 మల్టిప్లైడ్ బై 64 పవర్ 1. ఎందుకు? బేస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేయాలి కదా. 64 2 + 1 అంటే 3 కదా, ఇలా రాసుకోవచ్చు. లేకపోతే సెకండ్ మెథడ్ 64 పవర్ 5 మల్టిప్లైడ్ బై 64 పవర్ -2. ఇప్పుడు యాడ్ చేసినప్పుడు 5 + -2 అంటే 3 వస్తుంది కదా. 5 - 2 ఎంత? 3. ఇలా కూడా రాసుకోవచ్చు. 2 + 1 3. బేస్ సేమ్ ఉండాలి ఇక్కడ. బేస్ సేమ్ ఉంటే పవర్స్ని యాడ్ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ ఏంటిది? 64 పవర్ 7 3 కావాలి. 7 అంటే -4 ఇంటూ 64 -4. ఇదే 3 టైప్స్ అని అండి. ప్రోడక్ట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. 2 or more, 2 లేక 2 కంటే ఎక్కువ, ఈ 2 రాస్తున్నాం. 64 పవర్ 3ని 64 పవర్ 2 ఇంటూ 64 పవర్ 1. అనదర్ వన్ 64 పవర్ 5 మల్టిప్లైడ్ బై 64 పవర్ -2. మూడో రకం 64 పవర్ 7 మల్టిప్లైడ్ బై 64 -4. లేకపోతే 64ని 2 ఫామ్లో కూడా చేంజ్ చేసుకుని రాయొచ్చు. ఇంకో మెథడ్ రాయాలంటే ఇదే 64ని ఇంత రాస్తే చాలు, ఇది ఆన్సర్. 64 పవర్ 3. 64 అంటే ఎంత? 2 పవర్ 6 కదా. 64 ఏమో 2 పవర్ 6. 2 ఇంటూ 2 ఇంటూ 2 6 సాల్వ్ చేస్తే 64 వస్తుంది. పవర్ 3. పవర్కి పవర్ ఉన్నప్పుడు ఏం రాస్తాం? మల్టిప్లై చేస్తాం. 6 3 6 మల్టిప్లైడ్ బై 3 అంటే ఎంత? 2 పవర్ 18. 6 3 18. 18 ఎలా రాసుకోవచ్చు? 3 రకాలు రాయండి. 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 8 ఇలా కూడా రాసుకోవచ్చు. సెకండ్ వన్ 2 పవర్ 20 మల్టిప్లైడ్ బై 2 పవర్ -2. 20 -2 కూడా 18 కదా. ఇంకోటి ఇలా రాసుకోవచ్చు 2 పవర్ 15 మల్టిప్లైడ్ బై 2 పవర్ 3. ఇది కూడా 18. 1 ఇదేమో 2 ఇదేమో 3. అయితే ఏదైనా ఒకటి రాస్తే సఫిషియంట్. క్లియర్? ఇదైనా రాసుకోవచ్చు, లేకపోతే ఇదైనా. సింపుల్గా ఇది ఉంది కదా, ఇది రాస్తే కూడా మీకు మార్క్స్ అన్ని వస్తాయి. ఇది 64 పవర్ 3. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? 192 పవర్ 8. నెక్స్ట్ 192 పవర్ 8ని 3 రకాలుగా రాయాలి. అయితే 192 ఏమో 2 పవర్లో రాదు, 3 పవర్లో రాదు, 4 పవర్లో రాదు. అందుకని ఏం చేయాలంటే 192కి మనం ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నారు కదా. 2 9 18, మిగిలింది ఒకటి 1 2 6 2 4 8, మిగిలింది ఎంత? 1 2 8 16, 2 2 2 4 2 1 2 2 6 2 3 3 1. అయితే ఇక్కడ ఎన్నిసార్లు ఉన్నది? 2 1 2 3 4 5 6. 2 ఏమో 6 టైమ్స్ ఉన్నది. మల్టిప్లైడ్ బై 3 ఒకసారి ఉన్నది. ఇక్కడ హోల్ పవర్ ఉంది కదా, ఈ హోల్ పవర్ కూడా రాయాలి కదా మనం. హోల్ పవర్ 8. కరెక్ట్. అయితే పవర్కి పవర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? పవర్కి పవర్ ఉన్నప్పుడు మల్టిప్లై. 3 పవర్ అంటే 1, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. అయితే ఇది ఎలా రాయొచ్చు? 2 పవర్, ఎందుకంటే హోల్ పవర్ 8 అంటే ఈ పవర్ 8 2 పవర్ 6 కూడా ఉన్నది, 3కి కూడా ఉన్నది. మల్టిప్లైడ్ బై
3 పవర్ 1 ఇంటూ 8. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, పవర్కి పవర్ ఉన్నప్పుడు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ క్వశ్చన్. అయితే 2 పవర్ 6 ఇంటూ 8 ఎంత? 6 8 48 కదా. ఇదేమో 48 మల్టిప్లైడ్ బై 3 పవర్. ఇదేమో ఫస్ట్. 3 రకాలు రాయాలంటే ఇదేమో ఫస్ట్ మెథడ్. క్లియర్. సెకండ్ ఏంటిది ఇక్కడ? 2 పవర్ 48. దీన్ని బ్రేక్ చేద్దామా? 2 పవర్ 48 ఈజీగా చేయాలంటే ఈ స్టెప్ని తీసుకుందాం. ఇక్కడ 192 పవర్ 8ని ఎలా రాయచ్చు? 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 1 హోల్ పవర్ 8 కదా. 2 పవర్ 6 ఎంత? 64. 2 పవర్ 6 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 6 టైమ్స్ 64 వస్తుంది. మల్టిప్లైడ్ బై 3 హోల్ పవర్ 8. అయితే 6 ఎలా రాయచ్చు? 64 పవర్ 8. ఎందుకంటే ఈ హోల్ పవర్ బ్రాకెట్ మీద 8 ఉంటే 64కి కూడా 8 వస్తుంది పవర్, 3కి కూడా 8 వస్తుంది. ఇది సెకండ్ టైప్. క్లియర్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే 192 ఏమో 2 పవర్లో 3 పవర్లో 4 పవర్లో రాదు. అందుకోడానికి మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసినాం. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసి 192ని 2 పవర్ 6 ఇంటూ 3 రాసి దీనిలో నుంచి 3 టైప్స్ మీరు చేసుకోవచ్చు. క్లియర్. నా థర్డ్ టైప్ చేద్దాం. ఇక్కడ 192 పవర్ 8ని ఇప్పుడు ఈ స్టెప్లని తీసుకుందాం. 64 పవర్ 8 మల్టిప్లైడ్ బై 3 పవర్ 8 కదా. అయితే 64ని ఎలా రాయచ్చు? 4 పవర్ 4 4 16 4 పవర్ 3 రాయచ్చు. 64 అంటే 4 పవర్ 3 అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 చేస్తే 64 వస్తుంది. ఆ తర్వాత దీనికి ఏముంది? మనకు పవర్ ఉంది కదా 8 మల్టిప్లైడ్ బై 3 పవర్ 8. ఇప్పుడు 4కి ఏమో పవర్ 3 ఉంది, మళ్ళీ పైన పవర్ 8 ఉంది. అయితే మల్టిప్లై అవుతుంది. 3 ఇంటూ 4 అవుతుంది, 3 ఇంటూ 8 అవుతుంది. అయితే 4 పవర్ 3 మల్టిప్లైడ్ బై 8 మల్టిప్లై బై 3 పవర్ 8. 3 8 అంతా 24 మల్టిప్లైడ్ బై 3 పవర్ 8. అంతే. ఇది మూడో రకం. క్లియర్. సో 192 పవర్ 8 కూడా మనం ఇక్కడ 3 మెథడ్ సాల్వ్ చేసినాం. ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఇచ్చిన 3 బిట్లు. థర్డ్ బిట్ ఏముంది ఇక్కడ చూద్దాం. ఇక్కడ 32 పవర్ -5. 32 పవర్ -5 ఇది ఈజీ ఉంటుంది, అంత పెద్దగా ఏం లేదు ఇక్కడ. 32 పవర్ -5. ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 5. 32ని వీళ్ళ ఫ్యాక్టర్స్ చేస్తే ఎన్నిసార్లు వస్తుంది? 2 పవర్ 5. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 టైమ్స్ వస్తుంది. అయితే హోల్ పవర్ ఉంది కదా, హోల్ పవర్ -5. క్లియర్. వేరే వేరే మెథడ్స్లో చేయొచ్చు. ఈ 2 పవర్ 5ని ఎలా రాసుకుందాం? 2 పవర్ 3 మల్టిప్లైడ్ బై 2 పవర్ 2. ఇదేమో 2 పవర్ 5 ఉన్నది కదా. 2 పవర్ 5ని స్ప్లిట్ చేస్తే 2 పార్ట్స్ వస్తాయి ఇక్కడ. 2 పవర్ 3 హోల్ పవర్ -5. క్లియర్. అయితే ఇప్పుడు 2 పవర్ 3 హోల్ పవర్ -5. ఎందుకంటే 2 పవర్ 3కి పవర్ -5 ఉంది, 2 పవర్ 2కి కూడా పవర్ -5 ఉంది. 2 పవర్ 2 హోల్ పవర్ -5 ఎంత అవుతుంది? 2 పవర్ 3 ఇంటూ -5 కదా. 3 ఇంటూ -5 ఎంత? -15 మల్టిప్లైడ్ బై 2 పవర్ 2 ఇంటూ -5. పవర్కి పవర్ ఉన్నప్పుడు మల్టిప్లై చేయాలి కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇదేమో మన ఆన్సర్, ఫస్ట్ వన్. క్లియర్. సెకండ్ 32 పవర్ -5 అంటే 2 స్ప్లిట్ చేద్దాం దీన్ని. 32 పవర్ -5
2 multiplied by 32 power minus 3. సింపుల్గా ఈ పవర్ -5ని రెండు భాగాల్లో విడదీసినాం. -5 అంటే -2 -3 రెండు యాడ్ చేస్తే -5 కదా వచ్చేది. ఇలా కూడా వచ్చేసి ఇది సెకండ్ మెథడ్ అనుకోండి. థర్డ్ 32 పవర్ -5 ఇదే తీసుకుందామా. ఇక్కడ 32 పవర్ -2 32 పవర్ -2 అంటే 2 32 అంటే 2 పవర్ 5 హోల్ పవర్ -2. దీన్ని ఇలాగే పెడదాం 32 పవర్ -3. ఏవైనా 3 మెథడ్స్ అని చెప్పాడు అంతే, 3 వేస్. 5 మల్టిప్లైడ్ బై -2 ఎంత అవుతుంది? -10 కదా. 5 to the 10 ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. 32 పవర్ -3 ఇది మూడో రకం. క్లియర్? అయితే ఇంతటితో మనం క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 క్వశ్చన్స్ ఫిగర్ ఇట్ అవుట్ 2.2 నుంచి కంప్లీట్ చేసినాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో రాయండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీ లైక్సే నాకు మోటివేషన్. అయితే నేను త్వరగా వేరే యొక్క సొల్యూషన్ కూడా అప్లోడ్ చేస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.